పీజీలో ఉండే వాళ్ళకి సండే అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఆ రోజు నాన్ వెజ్ కాబట్టి. సో నేను కూడా అంతే చాలా ఎక్సైట్ అవుతా. కానీ లాస్ట్‌కి మాత్రం భయంకరంగా డిసప్పాయింట్ అవుతా. ఎందుకో తెలుసా? పీజీలో పెట్టే చికెన్ కర్రీ అంటే చికెన్ ముక్కల కంటే దాంట్లో గ్రేవీనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా టేస్ట్ గురించి అయితే అసలు మాట్లాడుకోకుండా ఉంటే చాలా బెటర్ అనమాట. అంత దారుణంగా ఉంటుంది. అసలు దాన్ని చూసిన వాళ్ళే కాదు, తిన్న వాళ్ళు కూడా అది చికెన్ కర్రీ అంటే అసలు నమ్మరనమాట. ఏమాత్రం అసలు చికెన్ కర్రీలాగా అనిపించదు. అంత దారుణంగా చేసిన తర్వాత కూడా వాళ్ళు అడుగుతారనమాట టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి. అప్పుడు మాత్రం నాకు మొహం మీద చెప్పాలనిపిస్తుంది నేను దరిద్రంగా ఉందని. కానీ చెప్పలేమన్నమాట, అది మన వీక్నెస్. ప్రతి సండే సేమ్ స్మెల్ ఒకేలా చేస్తారు, కొంచెం కూడా చేంజెస్ ఉండనమాట ఆ చికెన్ కర్రీలు. అది ఎలా చేస్తారో నాకైతే అర్థం కాదు. అందుకే ఈ సండే నేనైతే పీజీలో చికెన్ కర్రీ చేసుకున్నాను అనమాట. చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం మసాలా తక్కువ వేసి ఆయిల్లో అలా చికెన్ రోస్ట్ చేస్తుంటే నాకైతే ఆ స్మెల్కి కడుపులో ఆకలి పెరిగిపోయిందనమాట. ఫైనల్లీ టేస్ట్ మాత్రం హైలైట్.